హలో ఫ్రెండ్స్, బాగున్నారా? సో మనం ఈరోజు ఒక వెరీ ఈజీ, ఒక రకంగా చెప్పాలంటే ఈజీ ఇంటర్వ్యూ క్వశ్చన్ చూద్దాం. జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, నాకు ఒక స్ట్రింగ్ ఉంది. స్ట్రింగ్ అంటే ఏంటిది? సెట్ ఆఫ్ వర్డ్స్. ఓకేనా? దాంట్లో ఈవెన్ ఉన్న వర్డ్స్ని ప్రింట్ చేయండి అంటున్నాం. ఓకే, ప్రింట్ ఈవెన్ లెంత్ వర్డ్స్ ఇన్ ఎ స్ట్రింగ్ బేసిక్గా. ఓకేనా? సో ఇక్కడ నాకు చూస్తే హెల్లో జావా వరల్డ్ అని ఉంది. ఓకేనా? దీంట్లోపల మల్టిపుల్ స్పేసెస్ కూడా ఉండొచ్చు. మనం దాన్ని క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత మనది. ఓకేనా? అది నేను చూపిస్తా. ఓకేనా? దాని తర్వాత మనం ఏం చేయాలంటే, దాంట్లో ఈవెన్ లెంత్ వర్డ్స్ ఏమున్నాయి అని ఐడెంటిఫై చేసి మనం దాన్ని ప్రింట్ చేయాలి. అంటే ఏం చేయాలి? మనము సింపుల్గా ఆ స్పేస్తో స్ప్లిట్ చేస్తే మనకి ఏమొస్తుంది? వర్డ్స్ వస్తాయి. అంతేనా? ఈ వర్డ్స్ని మనం లెంత్ చెక్ చేద్దాం. ఆ లెంత్ అనేది ఈవెన్గా ఉంటే గిట్ట వెల్ అండ్ గుడ్, దాన్ని ప్రింట్ చేస్తాం. లేకపోతే ప్రింట్ చేయం. అంతేనా కదా? సో అది అప్రోచ్. ఓకేనా? సో లెట్ మీ షో యూ ద అప్రోచ్ వన్స్ హియర్. ఓకే, హియర్ వాట్ ఐ ఆమ్ డూయింగ్ ఈస్ సింప్లీ ఐఎమ్ స్ప్లిట్టింగ్ ఆన్ ద స్పేస్. ఓకే, సో నాకు ఏమొస్తుంది అప్పుడు? ఇట్లా అవే వస్తుంది. ఓకే, దాంట్లోపల ఏముంటుంది? హెల్లో ఒకటి ఉంటుంది, జావా ఒకటి ఉంటుంది, వరల్డ్ ఒకటి ఉంటుంది. ఇట్లా 4 ఉంటాయి. ఇప్పుడు నేను ఈ అవే పైన ఇటవేట్ అయ్యి వర్డ్స్ వస్తాయి కదా నాకు. ఇటవేట్ అయినప్పుడు దాని లెంత్ అనేది ఈవెనా కాదా? ఫస్ట్ ఏంటిది? 5 ఆడు, సో వదిలిపెడతా. 4 ఈవెన్. నెక్స్ట్ ఎంత? 5 ఆడ్, వదిలిపెడతా. సో ఈ ఈవెన్ ఉన్నదాన్ని నేను ప్రింట్ చేస్తా, అంతే. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. PSVM పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే, నాకు స్ట్రింగ్ st1 ఈజ్ ఈక్వల్ టు హెలో, కొద్దిగా ఎక్స్ట్రా స్పేస్ ఇద్దాం, జావా వరల్డ్. మనము స్పేస్తోని మనం స్ప్లిట్ చేయాలి, కానీ మల్టిపుల్ స్పేసెస్ ఉన్నప్పుడు ఎట్లా? ఈ మల్టిపుల్ స్పేసెస్ని మనం క్లీన్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? సో నేను ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ సింపుల్గా st1 డాట్ రిప్లేస్ ఆల్. ఇప్పుడు నేను మోర్ దెన్ 1 స్పేస్ ఉన్నదాన్ని నేను ఏం చేస్తున్నా? రిప్లేస్ చేస్తున్నా సింగిల్ స్పేస్తోని ఇట్లా. ఓకే, ఇది నాకేంటిది? స్ట్రింగ్ st2. ఓకే ఓకే ఇప్పుడు ఈ st2 పైన నేను ఏం చేస్తా అంటే స్ప్లిట్ చేస్తా. బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు షో యూ ద అవుట్పుట్. దీన్ని మనం ఇంకొక వీడియోలో కూడా మనం సెపరేట్ వీడియో లోపల డిస్కస్ చేసాం దీన్ని. ఓకేనా? ఇప్పుడు చూడండి, మోర్ దెన్ వన్ స్పేస్ ఈ ఫార్మాట్ అనుకుంటా. యా, ఈ ఫార్మాట్ చూడండి. మోర్ దెన్ 1 స్పేస్ ఇస్ స్ప్లిట్టెడ్ హియర్. ఓకే, నైస్. నౌ దీన్ని నేను మోర్ దెన్ 1 స్పేస్ అనేది సింగిల్ స్పేస్గా వచ్చింది. అంతేనా? గుడ్. నౌ నెక్స్ట్ ఏం చేద్దామంటే, మనము దీన్ని స్ప్లిట్ చేద్దాం. అంటే st2 డాట్ స్ప్లిట్ అనే ఫంక్షన్ వాడేసి ఇట్లా పెట్టేస్తా. ఓకేనా? ఇప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ అడగచ్చు, సార్ ఇక్కడ మన సెపరేట్ స్ట్రింగ్ ఎందుకు? స్ప్లిట్లోనే వాయచ్చు కదా అని. అట్లా కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఐడెంటిఫై చేసిన బేసిక్గా. ఓకేనా? సపోజ్ చూద్దాం, st1 డాట్ స్ప్లిట్. ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా ఆల్రెడీ. రిప్లేస్ అవ్వదేమో. సరే, ఫస్ట్ అయితే చూద్దాము, దాని తర్వాత ఐఎమ్ నాట్ షూర్ బేసిక్గా. ఓకే, ఇప్పుడు నేను రిప్లేస్ చేస్తా ఇక్కడ. ఓకే, అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే స్ట్రింగ్ అవే అని చెప్పి ఇంకోటి తీసుకుంటా. ఓకే, లైక్ స్పేస్ అవే ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను తీసుకుంటా. ఇప్పుడు దీనిపైన నేను ఫర్ లూప్ వేస్తా. స్ట్రింగ్ ఎస్ ఇన్ స్పేస్ అవే, సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఇఫ్ ఎస్ డాట్ లెంత్ ఇస్ డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతే దెన్ నేను దాన్ని ప్రింట్ చేస్తా, లేకపోతే నేను ప్రింట్ చేయను బేసిక్గా. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. చూస్తే ఒకటే వచ్చింది, అంతే కదా? ఇది కరెక్టే. నెక్స్ట్ నాకే డౌట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? అందుకే నేను ఏం చేస్తా అంటే, ఈ రెగ్యులర్ దీన్ని నేను ఇక్కడ వేస్తా. ఐ వుడ్ లైక్ టు సీ వాట్ ఈస్ ద థింగ్ ఐ విల్ గెట్ హియర్. ఓకే, ఇక్కడ ఒకటి ఏంటిది? మనము డిబగ్ చేసేద్దాం. ఓకేనా? ఎందుకంటే అనవసరంగా ఇంకొక వేరియబుల్ ఎందుకు అన్న పాయింట్. ఓకే, ఇది st2 కాదు, st1 ఉండాలి ఇక్కడ. ఓకే, st1. ఇప్పుడు చూస్తే
నాకు ST1 లోపల స్పేస్ అవే లోపల ఏమేమి వచ్చినాయి. యా, ఐ థింక్ దిస్ ఈజ్ వర్కింగ్. దిస్ ఈజ్ డెఫినెట్లీ వర్కింగ్. దిస్ ఈజ్ డెఫినెట్లీ వర్కింగ్, యూ కెన్ సీ దిస్. అంటే నాకు ఇక్కడ అసలు ఈ వేరియబుల్తో ఒక అవసరమే లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఓకేనా, ఇట్లయినా ఓకే, వెల్ అండ్ గుడ్, నాట్ ఏ బిగ్ డీల్. ఓకేనా, నేను ఇప్పుడే ఐడెంటిఫై చేశా. బట్ యా, ఇట్స్ అ గుడ్ సొల్యూషన్. యా, థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ. ఇట్స్ మీ కార్తీక్ సైనింగ్ ఆఫ్.